రాసినాను క్వాలిఫై కాలేదు. 21,093 మంది మెయిన్స్ రాశారు. 93,000 మందిలో 523 మంది ఉద్యోగాలు 4 లక్షల మంది రాస్తే 3 లక్షల మంది హాజరయ్యారు ఫిలిమ్స్ కి. అందులో ఎంతమంది అయ్యారు? 31,382 మంది రాశారు. కానీ 523 ఉద్యోగాలు ఉంటాయి, మిగతా వాళ్ళంతా అసంతృప్తిగా ఉంటారు. ఈ అసంతృప్తి వాదులందరూ కూడా సహసిద్ధం. అది ప్రతి నిరుద్యోగి కూడా 563 ఉద్యోగాలు ఉన్నాయి, ఈ ఉద్యోగం నాకు దక్కితే బాగా అనేటువంటి కోరిక ఉంటుంది, కానీ రాలేదు. కాకపోతే ఏమైంది? ఈ అసంతృప్తి ఎవరికి తోడైంది? బీఆర్ఎస్ రాజకీయ నాయకులు తోడైంది. న్యూజిలాండ్ లో పరీక్ష పేపర్ దొరికింది, హైదరాబాద్ కాదు, జిరాక్స్ సెంటర్ తో పాటు న్యూజిలాండ్ లో పరీక్ష పేపర్ ఇంకోసారి ఎందుకు రద్దయింది? బయోమెట్రిక్ భద్రతా ప్రమాణాలు తప్పు కాదా? మరి ఇప్పుడు ఏం జరిగింది? మూల్యాంకనం అనేది ఆరోపణ కాదు. జడ్జి గారు తీర్పు ఇచ్చారు, న్యాయం కోసం అప్పీలు పోతున్నారు. కోపం కాదు, మీరు చేయలేమంటే మేము చేసాం. లంగా పనికి దొంగ పనికి చేయలేము. మేము పేపర్ లీక్ అయింది, కొట్లాడినాం, కేసులు పెట్టుకున్నారు. అదేవిధంగా భద్రతా ప్రమాణాలు లోపించినాయి, వారి దొడ్డిదారులు టీఆర్ఎస్ నాయకులు ఉద్యోగాలు ఇచ్చుకోవడం పోరాటం చేసినాం. అంతేగాని దానికి దీనికి కోపంగా మీరెందుకు అంటున్నారు? మమ్మల్ని ఎందుకు అంటారు? రాజకీయంగా బీఆర్ఎస్ నాయకులు దీంట్లో తప్పు జరిగితే మనోతరాయ్ గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. మనోతరాయ్ గారు మీరు అనవసరంగా ఆగ్రహం పెంచుకొని ఎవరిని మాట్లాడుకోకుండా చేయండి. మనోతరాయ్ గారు ఈ డిబేట్ ని ఒక్క నిమిషం. మంత్రి ఎవరు? ఆ అభ్యర్థి ఎవరో పేరు చెప్పండి. మనోతరాయ్ గారు మీరు డిబేట్ డిస్టర్బ్ చేస్తున్నారు.